వెల్కమ్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పవిత్రమైన శ్రీరామ క్షేత్రాలలో ఒకటి భద్రాచలం. ఈ గోదావరి తీరంలో వెలసిన ఈ ఆలయం వెనుక ఉన్న కథ, భక్తి, అద్భుతమైన దైవ అనుగ్రహం కలిపిన ఒక గొప్ప చరిత్ర ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. భద్రాచలం ఎలా ఏర్పడింది, భక్త రామదాసు కథ ఏమిటి, రాముడు నిజంగా అప్పు తీర్చాడా అని ఈ వీడియోలో అయితే పూర్తిగా భద్ర మహర్షి కథ. పురాణాల ప్రకారం భద్రుడు అనే మహర్షి శ్రీరాముడు దర్శనం కోసం కఠిన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఏళ్ల తరబడి తపస్సు చేసిన తరువాత శ్రీరాముడు సీతమ్మ వారితో లక్ష్మణుడితో కలిసి ప్రత్యక్షమవుతాడు. భద్రుడు ఒక కోరిక కోరాడు. ప్రభు, మీరు ఇక్కడే ఉండాలి. శ్రీరాముడు అది అంగీకరించి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. అందుకే ఆ ప్రదేశం పేరు భద్రాచలం అని పిలువబడుతుంది. ఆలయ నిర్మాణం. కాలక్రమేణా ఆ ప్రాంతం అడవులతో నిండిపోతుంది. తరువాత ఒక గొప్ప భక్తుడు ఆ ఆలయాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన మరెవరో కాదు, అదే భక్త రామదాసు. భక్త రామదాసు కథ. భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. అతను గోల్కొండ సుల్తాన్ తనీషా వద్ద తల్సీదర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి భద్రాచలంలో ఉన్న రామాలయం గురించి తెలిసింది. ఆ ఆలయంలో చాలా పాడైపోయింది. దాన్ని చూసి గోపన్న గుండె కరిగిపోతుంది. వెంటనే ఆలయం నిర్మించాలి అని అనుకున్నాడు. కానీ అతని దగ్గర డబ్బులు లేదు. అందుకే ప్రజల పన్ను డబ్బుతో ఆలయాన్ని నిర్మించాడు. జైలు శిక్ష, అలాగే అద్భుతం. ఈ విషయం తెలిసిన తనీషా కోపంతో రామదాసును జైల్లో పెట్టించాడు. జైల్లో ఉన్నప్పటికీ రామదాసు భక్తి తగ్గలేదు. ఆయన ఎన్నో కీర్తనలు పాడుతూ రాముణ్ణి ప్రార్థించాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శ్రీరాముడు, లక్ష్మణుడు మనుషుల రూపంలో తనీషా వద్దకు వెళ్ళి రామదాసు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. తనీషా ఆశ్చర్యంతో వెంటనే రామదాసుని విడుదల చేస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు. భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఎంతో ఘనంగా జరుపుతారు. సీతారాముల కళ్యాణం ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తుంది. వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాన్ని టీవీలో కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. ఆలయ ప్రత్యేకతలు. గోదావరి నదీ తీరంలో అద్భుతమైన ప్రదేశం ఇది ఒకటి. శ్రీరాముడు సీతమ్మతో దర్శనమిస్తూ ఉంటాడు. రామదాసు కీర్తనలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ఇదే భద్రాచల ఆలయ గొప్ప చరిత్ర. భక్తి ఉంటే దేవుడు తప్పకుండా కాపాడుతాడని భక్త రామదాసు కథ మనకు చెబుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.